అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మై ఛానల్ వైశోదయ్ 1325. ఈరోజు నేనైతే కర్నూలు గార్గేయపురంలోని శ్రీ 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 సాయి మీనాక్షి సుందరేశ్వర స్వామి దేవాలయానికి అయితే వచ్చేసానండి. ఇప్పుడు ఈ టెంపుల్లోకి వెళ్ళి చూద్దాం రండి. ఇదంతా టెంపుల్ బయట. ఇక్కడ మనకు పార్కింగ్కి ప్లేస్ ఉంది. ఇక్కడ ఈ టెంపుల్లో శుభ అశుభ కార్యాలు ఎవరైనా చేసుకోవాల్సిన వాళ్ళు ఇక్కడికి వచ్చి చేసుకుంటూ ఉంటారు. రూమ్స్ కూడా ఇక్కడ అవైలబుల్గా ఉన్నాయి. ఇక్కడ మనం ఈ టెంపుల్లో ఎంట్రన్స్లోనే ఆంజనేయ స్వామి, సుబ్రహ్మణ్యేశ్వర స్వామి అయితే కనబడతారు, నాగమయ్య. ఇది టెంపుల్ బయట వ్యూ. ఇక్కడ మొత్తం కూడా ఆహ్లాదకరంగా ఉంటుంది గుడి మొత్తము. ఇప్పుడు ఇంకా టెంపుల్లోకి అయితే వెళ్ళిపోతున్నాం. ఇక్కడ ఎంట్రన్స్లోని అటు సైడు ఇటు సైడు అమ్మవారి విగ్రహాలను అయితే పెట్టారు. ఇప్పుడు మనం లోపలికి వెళ్దాం. ఈ టెంపుల్ అయితే చాలా చాలా ప్రశాంతంగా ఉంటుంది. ఇక్కడ మీనాక్షి అమ్మవారు మెయిన్గా ఉంటారు. మీనాక్షి అమ్మవారు, శివుడు, సాయిబాబా, అందరూ దేవతలు ఉన్నారండి. మ్యాక్సిమం దక్షిణామూర్తి, అయ్యప్ప స్వామి, సరస్వతీదేవి, ఇలా అందరూ మనకి ఈ టెంపుల్లో దర్శనమిస్తారు. చూడండి, ముందుగా మీనాక్షి అమ్మవారు. మీనాక్షి అమ్మవారికి ఎదురుగా శ్రీచక్రం కూడా ఉందండి. ఇట్లా అన్ని విగ్రహాలను నేను మీకు చూపిస్తాను. చూడండి, నటరాజస్వామి విగ్రహం కూడా ఉంది. ఇక్కడ శ్రీచక్రం అయితే ఉంది అమ్మవారికి ఎదురుగా. ఇక్కడ స్వామివారు అమ్మవారిని ఇలా ఉయ్యాలలో పెట్టారండి. చూడండి, ఇక్కడ దక్షిణామూర్తి స్వామివారు ఉన్నారు. నెక్స్ట్ ఇక్కడ వచ్చేసి సాయిబాబా అయితే ఉన్నారండి. నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ దత్తాత్రేయ స్వామివారు ఉన్నారు. అయ్యప్ప స్వామివారు కూడా ఉన్నారు. ఓం స్వామి శరణమయ్యప్ప. చూడండి ఎంత బాగుందో విగ్రహం. నెక్స్ట్ ఇక్కడ సరస్వతీదేవి అమ్మవారు ఉన్నారు. మొత్తానికి ఈ టెంపుల్ వచ్చేసి చాలా చాలా ప్రశాంతంగా ఉంది. ఎవరైనా ఈ టెంపుల్ చూడాలనుకున్న వారు వచ్చేసేయండి. ఇక్కడ వాతావరణం కూడా చాలా బాగుంటుంది. ఇక్కడ అందరు దేవతలు ఉన్నారు. మనకు ఒక్క టెంపుల్కి వస్తే అందరి దేవతలు దర్శనమిస్తారు. సుబ్రహ్మణ్య స్వామి కూడా ఉన్నారు. ఇక్కడ వచ్చేసి శ్రీ సుందరేశ్వర స్వామి వారు కూడా ఉన్నారు. శివలింగం అండి. ఇంకా మనకు అందరి దేవుళ్ళు ఇక్కడ దర్శనమిస్తున్నారు ఒకటేసారి. నేనైతే ఇక్కడ కొన్ని ఫోటోలను అయితే తీసుకున్నాను, మీకు ఇక్కడ లాస్ట్లో యాడ్ చేస్తున్నాను. ఎవరైనా ఈ టెంపుల్ని విజిట్ చేయాలనుకుంటే గార్గేయపురం మీనాక్షి టెంపుల్ రిసార్ట్కి ఎదురుగా ఉంటుందండి. ఇది వచ్చేసి దర్శనం చేసుకొని వెళ్ళండి. ఇక్కడ టెంపుల్ బ్యాక్ సైడ్లో గోశాల కూడా ఉంది. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఈ ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోండి.